ఆకర్షణలో విక్రయిస్తున్నది? అయ్యా ఇచ్చటనే మన భాగ్యంలో నేనే బానిసను విక్రయించుతున్నాడు. అట్లయినా నీవెవరవయ్యా? నేనేమన్నానైనా మీకేమయ్యా? పేరు చెప్పుడికే సందేహిస్తున్నావే, మరి కాంతను అక్కడైనా దొంగిలించిదివా ఏమి? అట్లయినా నీ అదృష్టము చేతనే లభించినదంట. అవును మహాత్మా. పోయేవానికి రామచిలుకలాగా. సరే, నీ పేరు తెలుపు. అయ్యా, నేను హరిశ్చంద్రుడు. మరి ఆమెయో? నా భార్య చంద్రమతి. అయ్యా, చంద్రమతి. విశ్వామిత్రుడికి అప్పుపరి అడిగిన నువ్వేనంటయ్యా? అవును మహాత్మా. ఆ తపోధనుడైన ఆమునికి నా రాజ్య సర్వస్వం ఆమునికి ధారపోయినప్పుడు అతనికి యజ్ఞాతమై ఇచ్చదన్న ధనము ముందుగా నిరూపింపకపోవటం వల్ల ఇందులో పత్రములు గాని సాక్ష్యములు గాని ఏమైనా ఉన్నాయా? అయ్యా, సత్యసేవ అనే పత్రములు, మా ఉభయుల చిత్తములే సాక్ష్యములు. పోయా మాయకుడా, పత్రములైన సాక్ష్యములకు భయపడి నిక్షేపం లాంటి ఇల్లాలి నమ్ముతున్నావా? ఆ ముని వద్దకు నన్ను తీసుకొని పొమ్ము. నీకు అప్పు ఇవ్వదలసినది కాదని నా తరఫు న్యాయవర్తము వారించి రాయి గుద్ది నెత్తినేసి కొట్టుకో. రాయి గుద్ది చెప్పేది రండి. అలా హరిశ్చంద్ర, అయ్యా, నీకు పెద్దల సహాయ సంపత్తి లభించినది, నీకు అట్లు చేయము. అయ్యలారా, ఓ మహానుభావులారా, మీరు ఇరువురు మహాబ్రాహ్మణులే. అయ్యా, మీ సహాయము నాకు అక్కరలేదు. నా సత్యమే నన్ను రక్షింపవలేదు. కానీ ఇటులైన ధనంబు వచ్చిన రాని గాధిలా చూతిలా కటు కష్టములు తెచ్చనే అట్లంతవరక ఇటు వినుడి వినుడి మీరు ముమ్మాటికి నీవు ఎంత సత్యసంధుడైనను ధనము పట్ల ఆరాగుణ కౌశికుడే పాలాయ ధనాజగు వలదుడుకుము నీకేల పాలల్లని పాలల్లని
వచ్చారా చక్కగా ఆయవారం జోలు చూసి కరిగిలో కరించుతున్నాడు బడుతాయి మా గురుగారి దగ్గర మూట కావసరం తీయడి చెరక బాణం నోటబొద్దుమన్నా విషమను గొక్క వారికి ఏముంది తెలుపు. హరిశ్చంద్ర, నీ భార్య నమ్ముడికి ముమ్మాటికి ఇష్టమేనా? ఇష్టమేనయ్యా. ఇష్టమేనా? అయ్యా అట్టనే ధర తెలుపు. అయ్యా ఆ మహాత్ముడికి ధర చెప్పు. చెప్తున్నాను, సాధారణముగా ఆకర్ణింపుడు దంతాబలము పై బలవంతుండక్కడు నిలచి పై ధర ఏమయ్యా? నీ ధర మా మతిపోయింది మా గురువు గారిది. గురువు గారు నన్ను వదిలిపెట్టి నువ్వు ఒక్కడిగా పైకి పోయావా గురువు? ఎక్కడుందా గురువు గారి వ్యవహారం అంతా? ఒరే నాయనా, ఇదేదో చౌక మెరంగా అనుకున్నాం కానీ ఇది మనకి ఇందాకే మాట పెడశవుని పెడితే తెలపపోగా ఇదేం చౌక ఏంటది? కట్టకే వచ్చాను అనుకుంటే ఏమి ఏ కట్ట? పంచాంగం కట్టగా మీ బాబు పంచాంగం, మీ తాత పంచాంగం, మీ ముత్తాత పంచాంగం, అసలు వీటిలో పంచాంగం గురించి నీకేమి తెలిసాను కదా? ఏమి తెలుసు చెప్పు. ఏం తెలియదంటే ఏమి తెలుసు చెప్పింది. ఇవాళ మా గురువుగారు ముహూర్తం పెట్టాడు. ముందు కాకుండా దీని మొత్తం నేనే పెట్టానని చెయ్యాల్సినవి అని అనకుండా చెయ్యాల్సినవి ఏమి చేయవు. ఇప్పుడు వస్తుంటావు 2 ముళ్ళు వేసాడు పెళ్లి కొడుకు, 3వ ముడంగా నచ్చేస్తాను కదా. ముహూర్త బలం పంచాంగం యొక్క పేరు. రెండోది ఈ కాశీపురంలో నీరు లేకలాడుతుంటే బావికి ముహూర్తం పెట్టాడు. పాడేసుకున్నారు 9 కిందకు పోయినారు. మన ఈ ముహూర్తాలు చూసి ఈ కాశీపురంలో జనంతా మా ఇంటి మీద పడ్డారు. దేనికోసం అడగవే? ముహూర్తాల కోసం. ముహూర్త బలం పంచాంగం యొక్క పేరు. ఆదివారం, అమావాస్య, అర్ధరాత్రి గృహప్రవేశానికి ముహూర్తం పెట్టాడు. వాడు గుమ్మడికాయ నెత్తిన పెట్టుకొని గడప గుమ్మడికాయ అటు ఈడు గురువు గారు అతగాడేమన్నాడు? పంచాంగం కట్టుకొచ్చునా అన్నాడు. పంచాంగం కట్ట మన పంచాంగం అంత ఇరువు లేకుండా పోయిందని కదా. ఏంటి అన్నా ఇదే నువ్వు చెప్పడం? ఆ పంచాంగం అది 4వది బడు తగ్గి పెట్టి పెడల కనిపోతుంది. అది అపరాచుడా. అపరాచుడు అంటే ధరేంద్ర ఆడ చెప్పాడు, ఇక్కడ చెప్పగా ఇది మన గుడి పక్షే. బయట వాళ్ళకి పెట్టాలి కానీ మనం పెట్టరా. ఏ పొడుగు పుట్టావు గురువు గారు. ఇతగాడు నీకు ధనం ఇస్తాడు. నేను దాస్యం తోడుకొని వచ్చేది, నువ్వు వెళ్ళి ధనం అంది. హరిశ్చంద్ర, అయ్యా నీవు విశ్వాస దేవాలయ దగ్గర ఉన్నవాడు, నేను ధనం అందుకుని వస్తాను. అటులనే మహాత్మా.